గాయ్స్, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్కి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎపిసోడ్ అయితే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఈరోజు మాట్లాడడానికి. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది, సుత్తి లేకుండా క్లిప్స్ ఏం లేకుండా డైరెక్ట్ నామినేషన్ స్టార్ట్ చేశాడు. నామినేషన్స్లో ఈ రోజు పర్టికులర్గా ఎవరెవరు కరెక్ట్గా పాయింట్స్ ఇచ్చారు, ఎవరెవరు తుప్పాస్ రీజన్స్ ఇచ్చారు, ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు, ఎవరు నచ్చలేదు అనేది మర్చిపోకుండా వీడియో చూసాక కమెంట్ సెక్షన్లో చెప్పండి నాతో. సో థంబ్నెయిల్లో పెట్టినట్లుగా సోనియాకి గట్టిగా ఇచ్చి పడేశారు నబీలు, యష్మి ఇద్దరు కూడా సూపర్గా మాట్లాడారు. అవన్నీ మాట్లాడదాము. ఫస్ట్ అయితే ఇంకా ఈ సోనియా మారట్లేదు. ఎపిసోడ్ వైజ్గా తిని చేసే పనులు ఇంకా పెంచుకుంటూ వెళ్తుంది, కానీ ఏ మాత్రం కూడా తను చేసిన తప్పులేంటి, మిస్టేక్స్ ఏంటి, నోరు జారడం అవన్నీ కంట్రోల్ చేసుకోవట్లేదు. ఇవాళ ఎపిసోడ్లో కూడా యష్మిని, నువ్వు పృథ్వీని, నిఖిల్ని చూస్తే అని చాలా లూజ్ టంగ్ అయ్యి చాలా మాటలు మాట్లాడింది. సో అవన్నీ మాట్లాడుకుందాము. చాలా పాయింట్స్ ఉన్నాయి ఈరోజు డిస్కస్ చేయడానికి. సో ఫస్ట్ అయితే ఆదిత్య గారు నామినేషన్ వచ్చిందనమాట. ఆదిత్య గారు సోనియాని అండ్ పృథ్వీని నామినేట్ చేశాడు. సో పృథ్వీని నామినేట్ చేసిన రీజన్స్ ఏం చెప్పారంటే, నువ్వు చాలా చాలా అగ్రెషన్తో ఉంటున్నావు. సో చాలా నాతో మాట్లాడినప్పుడు కొన్ని యూజ్ చేయని వర్డ్స్, వర్డ్స్ ఏదైతే ఉంటాయో అది నువ్వు యూజ్ చేసావు, బట్ నువ్వు సారీ చెప్పావు, కానీ నీ అగ్రెషన్ ఎంతైతే ఉందో అంతగానం నీ సారీ అయితే నాకు కనిపించలేదు. సో నాకు అది నచ్చలేదు అని చెప్పి రీజన్ అయితే చెప్పాడు. అక్కడ నిజంగానే నాకు పృథ్వీది ఆదిత్య గారు చెప్పిన రీజను రైట్ రీజన్ అనిపించింది. ఎందుకంటే పృథ్వీ అంతా మీదకెళ్ళాడు అంటే ఆయన చాలా పెద్ద ఆయన. గేమ్లో బిగ్ బాస్ హౌస్లో పర్టికులర్గా పెద్ద చిన్న ఇవేం ఉండదు. ఎవరైనా ఆట ఆడడానికే వెళ్తారు, ఆట ఆడతారు. సో ఆటలో ఆడేటప్పుడు దెబ్బలు ఇవన్నీ కామన్. అపార్ట్ ఫ్రమ్ దట్ పృథ్వీ చాలా మిస్బిహేవ్ చేశాడు. అంటే తన లాంగ్వేజ్ కానీ తన మీదకి వెళ్ళే విధానం కానీ అవన్నీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు తను సారీ జెన్యున్గా చెప్పినట్లు కానీ మనకి ఎపిసోడ్లో కూడా కనిపించలా. ఏదో ఫార్మాలిటీగా చెప్పినట్లు చాలా క్యాజువల్గా చెప్పాడు, కానీ తను చేసిన పనులు అయితే క్యాజువల్గా లేవు. సో అలాంటప్పుడు ఆదిత్య గారు ఆ రీజన్ అక్కడ చెప్పారనమాట. నువ్వు అగ్రెషన్తో ఎంత అయితే ఉన్నావో కానీ నీ సారీ అంత గట్టిగా వినిపించలేదు అని చెప్పాడు. అది రైట్ అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది? అండ్ తర్వాత పృథ్వీ అప్పుడు సారీ చెప్తాడు. ఓకే, సారీ ఫర్ దట్ వర్డ్ అని చెప్పి మళ్ళీ కూడా సారీ చెప్తాడు. అండ్ దాని తర్వాత సోనియా. సో సోనియా విషయంలో ఏం చెప్తారంటే, మీరు ఫస్ట్ కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పారు. సో అది పక్కన పెడితే దాంతో పాటుగా ఇంకొక రీజన్ ఏం చెప్పారంటే, పృథ్వీ ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు సో ఎవరైనా కంట్రోల్ చేయాలి అని చెప్పి పంపించాలి, కానీ మీరు ఇంకా ఏదో రెచ్చగొట్టినట్టు అనిపించింది. సో అది నాకు కరెక్ట్గా అనిపించలేదు అని చెప్తాడు. అక్కడ సోనియా ఏమంటుందంటే, మీరు రెచ్చగొట్టారు పృథ్వీని, సో రెచ్చగొట్టారు అని మాట్లాడుతుంది. అక్కడ ఎక్కడ నిజంగా జెన్యున్గా మాట్లాడాలంటే నిజంగానే ఆదిత్య గారు రెచ్చగొట్టలేదు. ప్లీజ్ పృథ్వీ మన ఎపిసోడ్ వీడియోలో కూడా కావాలంటే మీరు వెళ్ళి చూడండి. నేను ఇదే పాయింట్ చెప్పాను. ఏంటంటే పృథ్వీ మీదకి వస్తున్నంత ప్రతిసేపు వద్దు పృథ్వీ అని అంటూనే ఉన్నాడు రిక్వెస్టింగ్గా. అట్లీస్ట్ పృథ్వీ మీద ఫైట్ కూడా చేయలేదు. అలాంటిది సోనియా ఇక్కడ మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసింది. మీరు రెచ్చగొట్టారు. ఆ రోజు కూడా ఆ టాస్క్ జరిగేటప్పుడు కూడా మీరు రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చగొట్టొద్దు అని చెప్పి ఆదిత్య గారు అన్నారు. అసలు అక్కడ ఎక్కడ రెచ్చగొట్టారు, ఎక్కడ ఏం జరిగింది అనేది ఆమెకు ఒక్కడికే కనిపిస్తుందేమో అలాంటి పాయింట్స్ అన్ని. అక్కడ రాంగ్ స్టేట్మెంట్ మళ్ళీ పాస్ చేసి ఇవాళ కూడా అదే మాట్లాడుతుంది. ఏంటంటే మీరు రెచ్చగొట్టారు అని. ప్లీజ్ అంటే రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? అదే మాట్లాడుతుంది. మీరు ప్లీజ్ అంటున్నారు. ప్లీజ్ అంటే రెచ్చగొట్టడం ఎలా అవుతుందో అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? మీరు వద్దు రావద్దు అని. దానికి ఆమె రెచ్చగొట్టడం అని ట్యాగ్ ఇస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు ఆన్సరబుల్? సో అక్కడ 100% సోనియా రాంగ్. దానికి డిస్కషనే లేదు, డౌటే లేదు. అక్కడ ఆదిత్య గారు కరెక్ట్ పాయింట్స్ పెట్టారని నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దాని తర్వాత వచ్చేసి నైనిక నామినేషన్ అనమాట. సో నైనిక మణికంఠని నామినేట్ చేస్తుంది అండ్ ఆదిత్యాన్ని నామినేట్ చేస్తుంది. సో మణికంఠకి చెప్పిన రీజన్ ఏంటంటే, నైనికకు అసలు బుర్రలేదా అనిపిస్తుంది. ఫస్ట్ 2 వీక్స్ ఎంత బాగా ఆడిన అమ్మాయి ఇప్పుడు ఈ గేమ్ పక్కన పెట్టి ఏం మాట్లాడుతుంది, అసలు ఆ పాయింట్స్ ఏంటో కూడా నిన్న నా మైండ్ పోయింది. ఎందుకంటే మణికంఠని నామినేట్ చేసి నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఓకే, బట్ పక్కన వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లో చేసేస్తున్నావు అని చెప్పింది. పక్కన వాళ్ళ కాన్ఫిడెన్స్ ని తను ఏం లో చేశాడు? తను అప్పుడు మణికంఠ చెప్తాడు ఏమనంటే, సో మణికంఠ చెప్తాడు అప్పుడు, మీరు నైనిక నేను
ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. అంటే నేను వెళ్ళిపోతాను అనుకునే ఇంటెన్షన్‌లో ఉన్నాను కాబట్టి సేవ్ అయ్యేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను అందుకనే ఆ ఇదిలో ఉన్నాను అని చెప్పినప్పుడు, అవును నేను సేవ్ అయినప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించలేదు అని చెప్తది. అసలు ఏమైనా నామినేషన్ పాయింటేనా అది? అసలు సిల్లీ పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడాలంటే మనీ అక్కడ నైనిక వెళ్ళిపోలేదు, అదే నైనిక సేవ్ అయిందని హ్యాపీగా లేడు అని చెప్పి నామినేట్ చేసి, అది తన ఇష్టం. ఇఫ్ తను నిజంగానే ఇంటెన్షనల్లీ కూడా హ్యాపీగా లేకపోయినా అది తన ఇష్టం. ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళకపోతే తనకెందుకు. కానీ తను ఇంటెన్షనల్లీ తను అలా అనుకోవట్లేదు. నైనిక సేవ్ అయింది కాబట్టి నేను హ్యాపీగా లేను అనే ఇంటెన్షన్ తనది కాదు. తను ఏదో తన ట్రోమాలో ఉన్నాడు. సో తన పక్కన ఉన్నాడు. దానికి నేను సేవ్ అయినప్పుడు నువ్వు నన్ను కనీసం వచ్చి విష్ చేయలేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, అట్లీస్ట్ నీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ కూడా లేదు అంటే తను ఎలా ఆన్సరబుల్ అవుతాడు? తర్వాత ఇంకో పాయింట్ ఏదో చెప్తుంది. సో ఆ పాయింట్ చెప్పినప్పుడు కూడా మనీ అంటాడు అనమాట. సో నేనే అసలు చాలా కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్లో ఉన్నాను. సో అందుకనే నేను అప్పుడు అలా బిహేవ్ చేశాను. ఓకే డన్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఇంకా వేరే రీజన్స్ ఏం లేవు. తను చెప్పింది అలాంటి రీజన్స్ కాబట్టి ఇంకా తన దగ్గర ఆన్సర్ కూడా లేదు. అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడానికి తనకి వేరే ఇది కూడా లేక ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పి వెళ్తాడు నామినేషన్స్కి. అండ్ దాని తర్వాత వచ్చేసి నబీల్ ఇక్కడ మొదలవుతుంది. నబీల్ ఎవరెవరిని నామినేట్ చేస్తాడంటే సోనియా అండ్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. సో సోనియా విషయంలో చాలా క్లియర్ కట్గా మాట్లాడతాడు. చాలా క్లియర్గా ముందే చెప్తాడు, నేను ఫస్ట్ అన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాను అని చెప్పి ఫుల్ పాయింట్స్ అన్ని మాట్లాడతాడు. ఎక్కడ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంచాలక్గా మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్తాడు. అండ్ అది కూడా ఎక్కడ అంటే ఆ రోజు ఒక బాక్స్లో బెలూన్స్ టాస్క్ ఆడతారు కదా, అభయ్ వర్సెస్ నిఖిల్. సో ఆ గేమ్లో మీరు చాలా బయాస్డ్గా అనిపించారు. సో చాలా మీరు టాస్క్ మధ్యలోనే బాక్స్ బయటకు వచ్చినప్పుడు మీరు డిస్క్వాలిఫైడ్ అని చెప్పి చెప్పుండాల్సిందే అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అక్కడ నబీల్ పాయింట్ 100% రైట్. ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోస్లో సేమ్ పాయింట్ నేను డిస్కస్ చేశా. ఏంటంటే ఒకవేళ సోనియా నిజంగానే బయాస్డ్గా లేదు అన్నప్పుడు ఆమె సంచాలక్గా ఫెయిల్డ్ కాదు అన్నప్పుడు తన మాట విననప్పుడే బాక్స్ నుంచి బయటకు వచ్చినప్పుడే అబ్బాయిని అవుట్ చేసి ఉండాల్సింది కదా, నువ్వు నా మాట వినట్లేదు, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని. కానీ గేమ్ అంతా ఆడాక ఫుల్గా ఒకరి బెలూన్స్ ఒకరు కంప్లీట్గా పగలగొట్టుకున్నాక అప్పుడు నిఖిల్ వాళ్ళ టీంని విన్నర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ బేసిస్లో కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పా. కానీ తను తీసుకున్న నిర్ణయం ఓకే, కానీ తను తీసుకున్న ఆ నిర్ణయాన్ని ముందే తీసుకుంటే అది కరెక్ట్ అయ్యేది. కానీ తను తీసుకుంది లాస్ట్లో కాబట్టి అది రాంగ్ అని నబీల్ ఫైట్ చేశాడు. సో అక్కడ నాకు నబీల్దే సపోర్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే తను చెప్పిన పాయింట్ అక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు మధ్యలోనే అబ్బాయిని బయటికి పంపించేసి నిఖిల్స్ విన్నర్స్ అని చెప్పుంటే బాగుండేది అన్నాడు. అది కరెక్ట్, ఎందుకంటే నేను మాట్లాడిన పాయింట్ కాబట్టి ఇప్పుడు నేను దాని మీద స్టాండ్ తీసుకుని సేమ్ పాయింట్ నేను మాట్లాడుతున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఏమన్నాడంటే మీరు నేను ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా మీరు గట్టిగా అరుస్తున్నారు, నేను మాట్లాడేది మీకు వినిపించట్లేదు, మీరేమో అరుస్తున్నారు, అది నాకు వినిపించట్లేదు అంటే వినిపించుంటే కామ్గా కూర్చునేవాడు ఏం కాదు, లెగిసి వచ్చేవాడివి అని అక్కడ కూడా నోరు జారుతుంది. మాటికి అసలు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతుంది చాలా చీప్గా. అక్కడ కూడా చాలా యాటిట్యూడ్తో నరాలు కనిపించేలాగా అసలు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు సోనియా బిహేవియర్. ఇంకా రోజు రోజుకి డిగ్రేడింగ్ అయిపోతుంది అనమాట. చాలా డిగ్రేడింగ్గా మాట్లాడుతుంది పక్కన వాళ్ళ గురించి. అసలు అది ఎంతవరకు కరెక్ట్? నాకైతే సోనియా ఈ ఎపిసోడ్లో వెరీ చీప్ బిహేవియర్. ఎప్పుడు చెప్పేలాగే ఆల్వేస్ ఎప్పుడులాగే ఈరోజు కూడా నోరు జారింది ప్రతి ఒక్కరి విషయంలో. యు ఆర్ ఏ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్ని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడింది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నబీల్ ఇంకొక పాయింట్ చెప్తాడు, నేను మీతో మాట్లాడుతున్నాను, సో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అంత దూరాన్ని ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇటు నుంచి నిఖిల్ ఇటు నుంచి పృథ్వీ వచ్చి మాట్లాడుతున్నారు సో అని చెప్పి ఆ డిస్కషన్ స్టార్ట్ చేసి మాట్లాడుతుంటే నామినేషన్స్ టైంలో కూడా అప్పుడు సోనియా డిఫెండ్ చేసుకుంటుంటే ఆ టైంలో కూడా నిఖిల్ పృథ్వీ వస్తారు మధ్యలోకి. సో అప్పుడు చాలా క్లియర్గా నిఖిల్తో అంటాడనమాట, నిఖిల్ ఇది నీ నామినేషనా నా నామినేషనా, చాలా సీరియస్గా చెప్తాడు. సో అండ్ అప్పుడు పృథ్వీ మళ్ళీ నా టీం రా నేను వస్తాను రా అని చెప్పి పృథ్వీ అంటాడు. అసలు పృథ్వీకి బుర్ర ఉందా? ఎలా వస్తాడు? అది నామినేషన్, అదేమన్నా టాస్కా, అదేమన్నా గేమా? నామినేషన్స్లో ఉన్నప్పుడు మధ్యలోకి ఎలా వస్తాడు? బుర్ర లేకుండా నేను వస్తాను అని చెప్పి మాట్లాడతాడు. అక్కడ చాలా ఓవర్ యాక్టింగ్గా అనిపించింది పృథ్వీ విషయంలో. సో మేనర్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఆల్ రైట్. అండ్ తర్వాత చాలా క్లియర్గా చెప్తాడు, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఈమెతో మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా మధ్యలోకి వస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పి చాలా క్లియర్గా బిగ్ బాస్కి చెప్తాడు. అండ్ తర్వాత నామినేషన్స్ కంటిన్యూ చేస్తారు. అప్పుడు కూడా
నువ్వు ఏమనుకున్నా కూడా యువర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్, యువర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి రెచ్చగొడుతుంది. బట్ అయినా కూడా నిఖిల్ చాలా చాలా కామ్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఎక్కడ నోరు జారకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశాడు. ఆ నామినేషన్స్ పర్టికులర్ మూమెంట్లో ఖచ్చితంగా వేరే వాళ్ళు ఉండుంటే ఈజీగా ట్రిగ్గర్ అవుతారు సోనియా మాటలకి. కానీ అక్కడ నబీల్ ట్రిగ్గర్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఎక్కడ నోరు జారకుండా మధ్యలో కొన్ని అరిచాడు అని చెప్పి అరిచాడు. బట్ అవి నిజంగా నాకైతే ఎక్కువ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. నాకు తెలిసి ఓవర్ యాక్టింగ్గా కానీ ఏంట్రా బాబు వీడు ఎలా చేస్తున్నాడు అంటే లాస్ట్ వీక్ ప్రేరణ విషయంలో చేశాడు కదా, సో ఆ విధంగా ఓవర్ యాక్షన్ అని నాకైతే ఇక్కడ అనిపించలేదు. ఎందుకంటే సోనియా మాట్లాడుతున్న మాటలకి డీవియేట్ అవ్వకుండా తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి అవన్నీ చేశాడు అని నాకు అనిపించింది. సో అవి చేయడం కూడా తప్పుగా చేశాడు, ఓవర్ యాక్షన్గా అలాంటివి ఏం నాకు అనిపించలేదు. తనను తాను డీవియేట్ అవ్వకుండా తన పాయింట్స్ క్లియర్గా మాట్లాడడానికి తన మధ్యలో అలాంటి సౌండ్స్ చేశాడు, అది ఓకే అనిపించింది. సో మీకేమనిపించింది? నబీల్ పాయింట్స్ ఈరోజు ఎలా అంటే నబీల్ పాయింట్స్ ఈరోజు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? నబీల్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాని తర్వాత ప్రేరణ. సో ప్రేరణ వచ్చేసి మనీని నామినేట్ చేసింది, నైనికాని నామినేట్ చేసింది. సో మనీకి ఏం చెప్పిందంటే రీజన్, నువ్వు ఎప్పుడు ఎలా ఫ్రెండ్స్ దగ్గరే ఉంటావు, మాట్లాడతావు, క్లోజ్గా ఉంటావు, కానీ ఎప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు తెలియట్లేదు. సో అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అది కరెక్ట్ రీజనే అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్తోనే ఉంటాడు, క్లోజ్గానే ఉన్నట్టు ఉంటాడు, కానీ నామినేషన్స్లో ఇలా పాయింట్ తీసి మాట్లాడతాడు. ఫస్ట్ వీక్ ఏమో విష్ణుని, సెకండ్ వీక్ ఏమో యష్మిని, ఇంకా అలా తీస్తూ ఉంటాడనమాట. అందుకనే ప్రేరణ ఆ రీజన్ చెప్పింది, అది కరెక్ట్ అనిపించింది. అండ్ దాని తర్వాత నైనికాని నామినేట్ చేసి నువ్వు గాసిప్ గ్యాంగ్తో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీ అన్నతో పాటు ఉంటున్నట్లు, నువ్వు గేమ్ ఆడుతున్నట్లు నాకేం కనిపించట్లేదు అని చెప్పిద్ది. అది ఏదైతే చెప్పిందో ప్రేరణ 100% రైట్. అది నైనికాకి రాంగ్ ఏమో కానీ యాజ్ ఎ ఆడియన్స్గా అది మనకి కరెక్ట్ అనిపించింది, ప్రేరణ ఇచ్చిన పాయింట్. ఎందుకంటే తను అదే కదా చేస్తుంది అక్కడ. సో గేమ్ మర్చిపోయింది. ఫస్ట్ వీక్ సూపర్గా ఆడింది, సెకండ్ వీక్ నుంచి తన గేమ్ ఏం ఆడట్లేదు. అండ్ ఆ పాయింట్లో ప్రేరణకి ఏం చెప్తుంది అంటే నేను మీ వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చాను అని. అది ఆమె దృష్టిలో, మన దృష్టిలో కాదు. సో ఆ పాయింట్కి చెప్పింది నేనైతే మంచిగానే ఆడాను, మీ టీంకి కాంపిటీషన్ కూడా ఇచ్చాను. ఆ బేసిస్లో కూడా నైనికా వాజ్ రాంగ్, ప్రేరణ వాజ్ రైట్. సో తర్వాత సోనియా నబీల్ని నామినేట్ చేస్తుంది అండ్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది. సో నబీల్కి సేమ్ అవే పాయింట్స్. నబీల్ అక్కడ సోనియాని నామినేట్ చేసి ఏ పాయింట్స్ అయితే చెప్పాడు, సేమ్ పాయింట్స్ వచ్చి నబీల్కి చెప్పి నామినేట్ చేసింది. బుర్ర ఉందా అనిపించింది. పైగా నేను వెల్ మెచ్యూర్డ్, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నేను నా అడ్వైస్ అందరికీ కావాలి అని చెప్పి తనకి తాను ఓకే గొప్పలు చెప్పుకుంటుంది కదా. మరి ఇక్కడ నామినేషన్స్ పాయింట్లో నబీల్ చెప్పిన పాయింట్సే తిరగదిప్పి నబీల్కి చెప్పి నామినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? అండ్ నామినేషన్స్కి పిలిచేటప్పుడు కూడా మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అని చెప్పి అంటది. అసలు ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తుంది మనుషుల్ని. దీని గురించి వీకెండ్లో అడిగితే బాగుండు అని కూడా నాకు అంటే ఇదొక్క పాయింట్ మీద కాదు, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్ అన్నిటి మీద కూడా ఈ వీకెండ్ అడిగితే బాగుండు అని అనిపించింది. సో కరెక్ట్గా అనిపించలేదు, అంటే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తుంది అన్నమాట. మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ అని చెప్పి అది నచ్చలేదు. సో ఫెయిల్డ్ అనొద్దు, నబీల్ అని పిలువు అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్గా చెప్తాడు సోనియాకి. అండ్ సేమ్ పాయింట్స్ చెప్పిద్ది, నామినేట్ చేసిద్ది. మళ్ళీ దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. 100% సోనియా వర్సెస్ నబీల్లో నబీల్దే రైట్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్స్లో. అండ్ తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేసి మీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు, మీరు అసలు గేమే ఆడట్లేదు, మీకు గేమ్ ఆడాలన్న ఎంతూసియాజం లేదు, యాక్టివ్నెస్ లేదు, ఎనర్జీ లేదు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీరు ఎలాగో వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, వెళ్ళిపోదామని అనుకుంటున్నారు కదా, సో వెళ్ళిపోండి ప్లీజ్ గో అని చెప్తుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ గేమ్ ఆడలేదేమో కానీ లాస్ట్ వీక్ మాత్రం తను చెయ్యాల్సినంత, తను ఆడాల్సినంత పెట్టాడు ఎఫర్ట్స్. ఎందుకంటే తన ఏజ్కి మించి గేమ్ ఆడాడు. ఆ ఏదైతే ప్రభావతి ఎగ్ టాస్క్ ఉందో, సో ఆ టాస్క్లో చాలా చాలా బాగా ఆడారు. అయినా ఆ రీజన్ చెప్పడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. అందరితో మింగిల్ అవ్వట్లేదు, అందరితో కలవట్లేదు అనే రీజన్ చెప్పుంటే ఎక్కడో ఒక పాయింట్లో కరెక్ట్ అయ్యేదేమో. ఎందుకంటే కొంతమందితోనే ఉంటారు, కొంతమందితోనే మాట్లాడతారు కాబట్టి. బట్ గేమ్ ఆడలేదు అని చెప్పడం మాత్రం రాంగ్. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఆయన ఎఫర్ట్స్కి మించి గేమ్ ఆడాడు. సో అది మనందరం చూసాం కూడా. సో ఆ బేసిస్లో కూడా సోనియా రాంగ్. అండ్ దాని తర్వాత మనీ నామినేషన్. మనీ ఆదిత్య గారిని నామినేట్ చేశాడు అండ్ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆదిత్య గారిని నామినేట్ చేసి రీజన్ ఏంటంటే మీరు అంటే డెసిజన్స్
సజెషన్స్ ఇస్తున్నారు. కానీ ఆ సజెషన్స్ కొన్ని సార్లు తీసుకునే మీరు సజెషన్స్ ఇస్తున్నారు. సో, మీరు నాకెందుకో బొమ్మరిల్లు ఫాదర్ లాగా అనిపిస్తున్నారు. కొంచెం కంట్రోల్డ్‌గా అలాగా. నాకది నచ్చట్లేదు అని చెప్పాడు. అది సెన్స్‌లెస్ అనిపిచ్చింది. అంటే సజెషన్స్ ఇచ్చినందుకు కూడా నామినేట్ చేయడం ఏంటి మణికంఠ? నాకు నచ్చలేదది. అది అసలు అది ఏ బేసిస్‌లో ఆలోచించినా అదసలు ఎటువైపు నుంచి ఆలోచించినా కూడా అదసలు రైట్ అనిపించదు. చాలా సిల్లీగా అనిపించింది. సజెషన్స్ ఇస్తున్నారు అని చెప్పి బొమ్మరిల్లు ఫాదర్ లాగా నాకుండొద్దు. మీరు మంచి చెప్తున్నారు బట్ అయినా నాకు నచ్చట్లేదు అనడం అది ఏంటి రైట్ అని అనిపించలేదు. మరి ఇందుకే కదా ప్రతి ఒక్కళ్ళు నువ్వు ప్రేరణ చెప్పింది సేమ్ ఎగ్జాక్ట్ ఇదే పాయింట్. ఫ్రెండ్స్ అని పక్కనే ఉంటావు కానీ ఎప్పుడు పొడుస్తావో తెలీదు అన్నది ఈ బేసిస్‌లోనే అంది. మళ్ళీ ప్రూవ్ చేశాడు మణికంఠ అదే విషయాన్ని. అండ్ దాని తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తాడు. సో పృథ్వీకి చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆ రోజు గేమ్లో నాకు బాగా దెబ్బలు తగిలాయి. సో ఫ్యూచర్లో అలా మళ్ళీ తగులుతాయి. నాకు ఆ భయం ఉంది. సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. ఆ రోజు నువ్వు ఆడిన గేమ్ నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు. సో పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నేను తర్వాత చెప్తాను దానికి. విష్ణు ఆదిత్య గారి నామినేట్ చేస్తుంది అండ్ ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణకి చెప్పిన రీజన్ నాకు అస్సలకి నచ్చలేదు. పాయింట్లెస్, సెన్స్లెస్, యూజ్లెస్ అనిపించింది. ఎందుకంటే ఏం చెప్తుంది, ఒక టాస్క్లో పృథ్వీ ఎవర్డ్ యూజ్ చేస్తాడు. సో యూజ్ చేసినప్పుడు మీరు స్టాండ్ తీసుకోలేదు అని నామినేట్ చేస్తుంది. అది ఏమన్నా పాయింట్ అసలు? తన గురించి తను స్టాండ్ తీసుకోకపోతే అడగాలి, నామినేట్ చేయాలి. కానీ పక్కన వాళ్ళ గురించి తనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అది బిగ్ బాస్ హౌస్ కదా, మన కోసం మనం ఆడుకోవాలి, మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. పక్కనోడి కోసం తనెందుకు వాయిస్ రేజ్ చేయాలి? తనకేం పని? నీ పాయింట్ మీద నువ్వు వాయిస్ రేజ్ చేయలేదని నామినేట్ చేయి, అది కరెక్ట్గా ఉంటుంది. పృథ్వీ అలా మాట్లాడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అన్నట్టు. సో నాకు ఇక్కడ నిజంగానే సెన్స్లెస్ అనిపించింది. ఎందుకంటే పక్కన వాళ్ళ గురించి తను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? అక్కడ అదే క్లారిటీగా మాట్లాడుతుంది ప్రేరణ. ఏమనంటే నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటాను అని చెప్పి, ఈ రీజన్ నేను యాక్సెప్ట్ చేయను, ఇంకేమైనా ఉంటే చెప్పు అంటే ఇంకేం లేదు అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు దాని గురించి డిఫెండ్ చేసుకో అని అంటది ఏంటి? డిఫెండ్ చేసుకోమని ఈమె ఎలా చెప్తుంది? విష్ణు ఎలా చెప్తుంది ప్రేరణకి డిఫెండ్ చేసుకోమని? అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది? క్లియర్గా చెప్పింది కదా, వేరే వాళ్ళ కోసం నేనెందుకు డిఫెండ్ చేయాలి, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది. ఆ విషయంలో మాత్రం 100%, 110% ప్రేరణ రైట్. అండ్ విష్ణు, సీత, నైనిక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో అందుకనే నేను ఆ థంబ్నెయిల్ పెట్టాను. మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ వచ్చింది? వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఫీలింగ్ వచ్చింది. నామినేషన్స్ కూడా వాళ్ళందరూ మాట్లాడుకుని నువ్వెవరికి వేయాలి, నేనెవరికి వేయాలి, రీజన్స్ ఏం చెప్పాలని చెప్పి మాట్లాడుకుని చేసిన నామినేషన్ ఇదంతా. లేకపోతే నాగార్జున సార్ ఆల్రెడీ ఈ గొడవ ఇంతటితో సాల్వ్ చెయ్యండి, మేము మధ్యలో ఈ డిస్కషన్ ఇంకా రాకూడదని చెప్పినప్పుడు తను ఎలా నామినేషన్స్లోకి తెచ్చి ఒక సెన్స్లెస్ రీజన్ పెట్టి ప్రేరణను ఎలా నామినేట్ చేస్తుంది? తను కావాలని మనసులో ఏదో పెట్టుకుని నామినేట్ చేసింది. అది క్లియర్గా మనకి కూడా తెలుస్తుంది. ప్రేరణ కూడా గెస్ట్ చేసింది రైట్. అండ్ తర్వాత పృథ్వీ నబీల్ని నామినేట్ చేస్తాడు, మణికంఠని నామినేట్ చేస్తాడు. సో మణికంఠని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఫిజికల్లీ వీక్ అని చెప్పి చెప్తాడు. నేను ఫిజికల్లీ వీక్ కాదు అని చెప్పి మణికంఠ ఫైట్ చేస్తాడు. ఫిజికల్లీ వీక్ 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 అంటున్నారు. ఫిజికల్లీ వీక్ ఏంటి? తన స్ట్రెంగ్త్కి మించి తను ఆడాడు. బట్ అగైన్ అండ్ అగైన్ మీరు అదే ఫిజికల్లీ వీక్ అని మీరు ఎలా చెప్తారు? తను ఫిజికల్లీ వీక్, బక్కగా ఉంటే ఫిజికల్లీ వీక్ అయిపోతారా? అది రాంగ్ అనిపించింది నాకు. బట్ ఆ రీజన్ చెప్తాడు. అండ్ నబీల్ విషయంలోకి వస్తే యూఆర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్, మళ్ళీ ఇదే మాట, యూఆర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్. అండ్ నబీల్ కూడా ఇక్కడ చాలా పాయింట్స్ మాట్లాడతాడు. ఏంటంటే, సో మీరు నన్ను గేమ్లో నుంచి స్ట్రాంగ్ అనే కదా తీస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు పృథ్వీ అక్కడ ఏమంటాడంటే, నబీల్ మిమ్మల్ని స్ట్రాంగ్ అని మేము తీసేయలేదు. అప్పుడు నబీల్ అంటాడు అనమాట, మీకు ముందు అయితే తెలియదు కదా సంచాలకుగా చేస్తారు గేమ్లో నుంచి తీసేస్తే అని చెప్పి, మీకు ముందు అయితే తెలియదు కదా, మీరు ముందు అనుకున్న పాయింట్ అయితే స్ట్రాంగ్ అనే కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నది కూడా అంతే, స్ట్రాంగ్ అనే నబీల్ని తీసి పక్కన వేస్తారు. కానీ ఈ రోజు ఏంటో పెద్ద ఇంటెలిజెంట్గా మాట్లాడదని పృథ్వీ ట్రై చేశాడు, కానీ నబీల్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సో కరెక్ట్గా పాయింట్ అడిగాడు. ఏంటంటే, మీకు ముందు అయితే తెలియదు కదా సంచాలక్ చేస్తారని, మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయాలనే కదా తీసేసారు అన్నట్లుగా మాట్లాడతాడు. ఆ పాయింట్కి ఇంకా పృథ్వీ ఆ పాయింట్ స్కిప్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాడు అనమాట. సో ఏం మాట్లాడతాడంటే ఇదే మాట, మళ్ళీ బయాస్డ్గా ఆడారు, ఫెయిల్డ్ సంచాలక్ అని. సేమ్ పృథ్వీ విషయంలో కూడా అంతే. పృథ్వీ వర్సెస్ నబీల్లో నాకు నబీలే రైట్ అనిపించాడు. సో మీకేమనిపించింది? అండ్ దాని తర్వాత సీత వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తుంది అండ్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. సో ప్రేరణని నామినేట్ చేసి రీజన్ ఏం చెప్తుందంటే, లాస్ట్ వీక్లో
మీరు గేమ్ ఆడుతున్నప్పుడు సంచాలకుగా ఉన్నప్పుడు మీరు ఏడ్చారు అండ్ మీరు కూడా ఎమోషనల్ అయ్యారు. మీరు కూడా వర్డ్స్ అనేది చాలా మాట్లాడారు. ఎగ్స్ టాస్క్లో విష్ణుప్రియ అని కానీ అనడం కానీ అవన్నీ కూడా మీరు కూడా లూజ్ అయ్యారు. సో మీరు కూడా కరెక్ట్గా లేరు. అది అప్పుడు మీ ఎమోషన్ మీకు రైట్ అయినప్పుడు లాస్ట్ వీక్లో నన్ను నామినేట్ చేశారు కదా, అది ఎలా రాంగ్ అవుతుందో చెప్పు, నేను ఆ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతుంది. కొంచెం అంటే కొంచెం బుర్ర పెట్టి మాట్లాడుంటే బాగుండేదేమో అనిపించింది. లాస్ట్ వీక్ చాలా క్లియర్గా ప్రేరణ చెప్పింది ఏంటంటే, మీరు ఏడ్చి టాస్క్ ఆడుతున్నారు, ఎమోషనల్గా ఆడుతున్నారు, సో అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అన్నప్పుడు క్లియర్గా నేను యాక్సెప్ట్ చేయను ఇది అని చెప్పి చెప్తుంది సీత. అప్పుడు ప్రేరణ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఇది నా నామినేషన్, నేను ఏ పాయింట్ మీదైనా నామినేట్ చేస్తా, ఇది నా ఇష్టం అని చెప్పి చెప్తుంది. నామినేషన్ అయిపోతుంది. ఆ నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి ఈ వీక్లో మాట్లాడడం అనేది సెన్స్లెస్ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు క్లారిటీగా ఓపెన్గా తను చేసింది రాంగో రైటో నేను ఇలాగే చేస్తానని ఓపెన్గా చెప్పింది. తను చేసింది రైట్ అని తను ఒప్పుకోవాలి ఆ రోజు కూడా. సో ఆ పాయింట్ ఈ రోజు వచ్చి నేను ఒప్పుకుంటాను లాస్ట్ వీక్ నామినేషన్ అంటే, నువ్వు ఒప్పుకోకపో, షీ డజంట్ కేర్. ఆ రోజే చెప్పేసింది ఐ డోంట్ కేర్, నేను నామినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ రోజే చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు బుర్ర తక్కువ దానికిలా ఈ రోజు ఆ రీజన్ ఎలా తెస్తావు అని నాకు అనిపించింది. సో ఆ విధంగా నామినేట్ చేసింది. అండ్ ఏదేమన్నప్పటికీ సీత, నైనిక, విష్ణుప్రియ గుంపు గూడి మాట్లాడుకుని నామినేషన్లు చేశారు, ఒక గ్రెడ్జ్ పెట్టుకుని. అది ఎపిసోడ్లో కనిపించింది, లైవ్లో కనిపిస్తుంది, ప్రతి ఒక్క చోట అది మనం చూస్తున్నాం. సో అది ఎంతవరకు కరెక్ట్ గ్రూప్ గేమ్ అనేది కమెంట్ చేయండి. తర్వాత యష్మి, సోనియా, మణికంఠని నామినేట్ చేసి ఫిజికల్ ప్రతిదీ చెప్తున్నారు, కానీ కరెక్ట్ అనిపించలేదు. ఇక్కడ మణికంఠ విషయంలో మాత్రం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఫిజికల్లీ వీక్ అని అంటున్నారు. అంటే పక్కగా ఉన్నంత మాత్రాన ఫిజికల్లీ వీక్ అయిపోతారా? గేమ్ ఆడుతున్నాడు కదా, ఫిజికల్లీ వీక్ అని పక్కన అయితే కూర్చోవట్లేదు కదా. ఎక్స్ టాస్క్లో గేమ్ ఆడాడు, పడుతూ లేస్తూ తోస్తూ వాళ్ళ మధ్యలో వాళ్ళని నెడతన్నా కూడా వెళ్ళి గేమ్ అయితే ఆడాడు, దెబ్బ తగిలా కూడా గేమ్ ఆడాడు. సో గేమ్ ఆడకుండా పక్కన కూర్చుంటే మీరు ఫిజికల్లీ వీక్ అనే ట్యాగ్ ఇవ్వాలి. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నది రాంగ్. హౌస్ మొత్తం కూడా మణికంఠ అని కార్నర్ చేశారు, అది క్లియర్గా కనిపిస్తుంది మనందరికీ. సో అది ఎంతవరకు రైట్? ఇక్కడ యష్మి పాయింట్ అయితే నిజంగా కంప్లీట్లీ రాంగ్ మనీ విషయంలో అయితే. ఎందుకంటే తను గేమ్ ఆడాడు, సో ఇంకా అక్కడ మాట్లాడడానికి ఏం లేదు. చాలా గొడవ పడుకున్నారు, చాలా పెద్దగా అరుచుకున్నారు. ఉన్నంత వరకు, నువ్వు వెళ్ళిపోయేంత వరకు, నేను పంపించే వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి అంటది. నువ్వు ఎన్నిసార్లు పంపించాలనుకున్నా నేను ఈ హౌస్లోనే ఉంటానని మణికంఠ అంటాడు. అక్కడ కొంచెం వార్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సోనియాని నామినేట్ చేస్తుంది. సో సోనియాని నామినేట్ చేస్తున్నప్పుడు సరైన పాయింట్స్ మాట్లాడింది. ఏంటంటే, నువ్వు నా క్లాన్లో ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నావు, నేను నిన్ను నా క్లాన్లోకి తీసుకుంది ఎందుకంటే నేను ఏమైనా తప్పు చేసినా కూడా నువ్వు డెసిషన్స్ చెప్తావు, కరెక్ట్ చేస్తావు అనే ఉద్దేశంతో నిన్ను నా క్లాన్లోకి తీసుకుంటే, నువ్వు చాలా సైలెంట్గా ఏమీ గేమ్ ఆడకుండా కూర్చొని ఇప్పుడు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు మొత్తం నువ్వే చేశావు అని చెప్పి అడిగినప్పుడు అక్కడేమంటదంటే సోనియా, నువ్వు ఏం మాట్లాడినా కూడా నీదే ఫైనల్ డెసిజన్ నీదే అన్నప్పుడు నేను ఇంకా ఎలా నా వాయిస్ని రేజ్ చేస్తాను, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతుంది. అసలు నువ్వు వాయిసే రేజ్ చేయకుండా తనని మాట వినదు అని తను ఎలా అనుకుంటుంది? మాట్లాడేది రాంగ్. ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడాలి, అంటే తన మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి అన్నట్లుగా పాస్ చేసింది. నువ్వు చెప్పినా వినవు, నేను ఇంకా చెప్పడం ఎందుకు అన్నట్లుగా మాట్లాడింది. అది రాంగ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మాట్లాడుతూ నువ్వు నిఖిల్ని, పృథ్వీని చూస్తే కాదు కదా, గేమ్ కూడా చూడాలి కదా అని చెప్పి అంటది. అదే మాట, ఆ పని చేస్తుంది తను కదా, సోనియా కదా. అటువైపు ఇటువైపు కూర్చొని, మధ్యలో కూర్చొని వాళ్ళ గేమ్ చెడగొట్టి ఈమె గేమ్ కూడా చెడగొట్టుకుని లక్ష్మి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది అనమాట. ఏమనంటే, నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వు వెనకమాలుండి వాళ్ళని ముందుకు పంపించి వాళ్ళ ఎగ్రెషన్తో నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, నువ్వు ఆట ఆడట్లేదు, నువ్వు వెనకుండి వాళ్ళని రెచ్చగొట్టి ముందుకు పంపిస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు గేమ్ ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. కానీ ఇంకా ఫైనల్కి వచ్చేసరికి సోనియా రెచ్చగొట్టే మాటలకి తను కూడా ఫైర్ అయ్యి సరైన పాయింట్స్ అయితే మాట్లాడింది అనిపించింది. యష్మి వర్సెస్ సోనియా యష్మి విన్ అయింది అనిపించింది. సరైన పాయింట్స్ పెట్టింది, ఏ ఒక్క పాయింట్ రాంగ్ అని నాకు అనిపించలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా మాటలు ఇంకా విసురుతుంది అన్న. లాస్ట్ వీక్లో పాపం దెబ్బలు తగిలిన బాయ్స్ అలా విసురుతున్నా కూడా ప్రేరణ, యష్మి ఎంత గేమ్ ఆడారో మనం అందరం చూసాము. అట్లీస్ట్ దానికి ఒక అప్రిషియేషన్ కూడా లేదు. బట్ అయినా కూడా ఈ సోనియా ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళని చూస్తాను, అవును నేను చూస్తాను. అక్కడ కూడా యష్మి సూపర్. ఏంటంటే,
అవును నేను చూస్తాను, నేను వాడినే చూస్తా, నేను వాళ్ళనే చూస్తా, కానీ నా గేమ్ ఆడతాను, నీలాగా గేమ్ ఆడకుండా అయితే కూర్చోట్లేదు కదా అని చెప్పినప్పుడు నువ్వు నీకు తెలుసు ఎలా ఎలా రెచ్చగొట్టాలో ఎలా మాట్లాడాలో నీకు. అప్పుడు యష్మి అంటే నా అమ్మ నీ అంత అయితే కాదమ్మా, నీ అంత ఇంటెలిజెంట్ అయితే మేము కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. యష్మి సూపర్ అనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్లో మాత్రం. యష్మి నబీలు చాలా చాలా బాగా ఆడారు. అండ్ ఆ పృథ్వీకి కూడా గట్టిగా ఒక పాయింట్ ఇస్తుంది అనమాట యష్మి. ఏంటంటే మధ్యలో పృథ్వీ నన్ను నబీల్ విషయంలో మాట్లాడుకునేటప్పుడు నామినేషన్స్లో సోనియా మధ్యలోకి వస్తుంటే ఏం రా పృథ్వీ, నీకు మాట్లాడుకోవడం రాదా, నీకు డిఫెండ్ చేసుకోవడం రాదా, నీకు అడ్వకేట్ కావాలా ఏంటి అని చెప్పి సోనియా అని అంటారు. అక్కడ కూడా సూపర్ అనిపించింది యష్మి, నిజంగా చాలా క్లియర్గా ఆన్ పాయింట్ మాట్లాడుతుంది. సూపర్ అంతే. అండ్ తర్వాత నిఖిల్ ఒకరిని సేవ్ చేయమంటే నైనికాని సేవ్ చేస్తాడు. ఇంకా ఎపిసోడ్ అయితే ఇలా అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు, ఎవరు బాగా నచ్చారు, ఎవరు బాగా నచ్చలేదు. సో నేను పెట్టిన thumbnail లో ఉన్నట్లుగా విష్ణుప్రియ సీత గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు మీకు కూడా అనిపించింది? ఒకవేళ అనిపించుండే కానీ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యా వీడియో అయితే అంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.